ఉదయం సూర్యోదయం. నిక్ ప్రకృతి దృశ్యాలను వీడియో తీసుకొని మాయా పూలును ప్రస్తాపతచ్చుకుంటూ వీరిద్దరూ శిబిరం కోసం అడవిలోకి ప్రవేశిస్తారు. అడవి లోతుల్లోకి వెళ్తుంటే పక్షుల గానం, జలపాతాల శబ్దం వినిపిస్తుంది. మార్గమధ్యంలో చిన్న జింకలు, కోతులు, రంగురంగుల పక్షులు. నిక్ తన టెంట్ వేయడానికి సరైన ప్రదేశం వెతుకుతుంటే మాయ ఒక పెద్ద చెరువు దగ్గర పూలతో నిండిన అందమైన క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని వీరిద్దరూ పాటలు పాడుకుంటారు. మాయా నక్షత్రాలను గీస్తుంది. నిక్ వాటిని కెమెరాలో బంధిస్తాడు. ఒక్కసారిగా దూరంలో విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. భయం వేసిన ఒక్కరినొక్కరు ధైర్యం చెబుతూ మరుసటి రోజు అడవిలో ముందుకు వెళ్తుంటే పెద్ద పాదముద్రలు కనిపిస్తాయి. నిక్ అది ఒక పెద్ద జంతువు అనుకుంటాడు. మాయా ఆసక్తిగా దానిని గీస్తుంది. చివరకు వారు ఒక పెద్ద కాని శాంతియుతమైన ఏనుగును చూస్తారు. ఆ ఏనుగు వారికి దారి చూపిస్తూ సురక్షితమైన ప్రదేశాలకు తీసుకెళ్తుంది. మాయా దానితో స్నేహం పెంచుకుంటుంది. అకస్మాత్తుగా ఒక పులి దగ్గర పడుతుంది. నిక్, మాయా భయపడతారు. కాని ఆ ఏనుగు వారిని రక్షిస్తుంది. నిక్ ఈ దృశ్యాన్ని వీడియోలో రికార్డ్ చేస్తాడు. ఈ సంఘటన తరువాత వీరిద్దరూ ప్రకృతిని గౌరవించాలి అనే విషయం గ్రహిస్తారు. ఏనుగు వారిని ఒక పెద్ద జలపాతం దగ్గరకు తీసుకెళ్తుంది. జలపాతం వెనుక చిన్న గుహ ఉంటుంది. గుహలో ప్రకాశించే రాళ్ళు, విచిత్రమైన చిత్రలేఖనలు ఉంటాయి. మాయా వాకిని గీస్తూ ఇది పూర్వకాలపు మనుషుల నివాసం కావచ్చు అని అంటుంది. నిక్ వాటిని కెమెరాలో బంధిస్తారు. చివరికి నిక్ మరియు మాయా తమ శిబిరానికి తిరిగి వస్తారు. వారు స్నేహితులుగా మరింత దగ్గరవుతారు. ప్రకృతి వారికి ఇచ్చిన శాంతి, స్నేహం మరియు సాహసనుభవం గుర్తుగా మిగిలిపోతుంది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోతుంది. సినిమా ముగుస్తుంది.